ఇవాళ జుబ్లీతో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులకు వెళ్తారా, 20% తుర్కోలకు వెళ్తారా? ఇంత హేటెడ్ స్పీచ్ చేసిన ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన ఒక్క యాక్షన్ కూడా ఇప్పటిదాకా తీసుకోలేదు. 24 గంటలు మతాల పైన కులాల పైన రెచ్చిపోయి మాట్లాడుతూ, అది కూడా ఒక సామాన్య వ్యక్తులక కాదు, ఒక సామాన్య కార్యకర్తలక కాదు, హోం సహాయక శాఖ మంత్రి వర్గా ఉండి కూడా ఈయన ఇలాంటి స్పీచ్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఏం వీళ్ళపైన యాక్షన్ తీసుకోలేదంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి చెంచాలక్క పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 123 సబ్ క్లాస్ 3 అండ్ సెక్షన్ 123 సబ్ క్లాస్ 3A అండ్ ఐపీసీ సెక్షన్ 153A 295A ప్రకారం ఏ క్యాండిడేట్ అయినా లేదా వాళ్ళ ఏజెంట్ అయినా కులాల పైన మతాల పైన స్పీచ్ చేస్తే అండ్ ఇలాగా ముఖ్యంగా ఇట్లా హేటెడ్ స్పీచ్ చేస్తే వాళ్ళ క్యాండిడేట్ని ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఎలక్షన్ నుంచి దూరంగా పెట్టాలి. ప్లస్ ఆయనకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష చేయాలి, లేదంటే ఫైన్ వేయాలి, లేదంటే 2 వేయాలి. కానీ బీజేపీ ఏం చేయలేదు. ఇంకెంతకాలం ఇట్లా రాజకీయాల కోసం వీటి కోసం కులాలను మతాలను దేవులను అడ్డు పెట్టుకొని తిరుగుతారు మిస్టర్ బండి సంజయ్? ఇవన్నీ మీకు తెలుస్తాయని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు చదువు రాదు. బీజేపీ వాళ్ళు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. మీరు కాన్స్టిట్యూషన్కి ఎంత దూరంగా ఉంటారో మాకు తెలుసు. కానీ ప్రజలకు అవగాహన రావాలి, ఏ సెక్షన్ ప్రకారం ఏం చేస్తారో, మీరు కాన్స్టిట్యూషన్కి ఎంత వ్యతిరేకత ఉన్నారో, ఈ దేశంలో ఈరోజు ప్రజలు భద్రతంగా ఉంటున్నారు అంటే దాన్ని రాసిన కాన్స్టిట్యూషన్కి మీరు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ప్రజలకు తెలియాలి. కాబట్టి మేము నిజాలు చెప్తున్నాం. 24 గంటలు హిందూ ముస్లిం తుర్కోలు అంటే ఇదా? మరి ఇంకెందుకు? ఇప్పుడు మీదే గవర్నమెంట్ ఇట్లా లేపిదబ్బురి మొత్తం 25 కోట్లు 26 కోట్లు ఏమో ముస్లింస్ ఉన్నారు, అందరినీ ఇట్లా చంపేయండి. ఈ దేశంలో హిందువులో ఎంతో, ముస్లింలో కూడా అంతే. హిందూ ముస్లింలో ఎంతో, క్రిస్టియన్లో కూడా అంతే. ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానం. ఈరోజు తుర్కోలు అని వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే మేము ఖచ్చితంగా ఊరుకోం. ఎవరైనా సరే, ఈవెన్ ఏ ముస్లిం క్యాండిడేట్ అయినా వచ్చి హిందువులను చిన్న చూపు చూస్తే మేము ఖచ్చితంగా సహించబోము.